నూతన సంఘం యొక్క ప్రమాణ స్వీకారం మరి వాళ్ళు చార్జ్ తీసుకోవడం, ఈ కార్యక్రమానికి నాతో పాటు బీసీ ముద్దుబిడ్డ మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి శాసనసభ్యులు మరి సూర్యనారాయణ గారు, నిజామాబాద్ అర్మన్, అదేవిధంగా ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరాజ్ అనిల్ గారు కార్పొరేషన్ చైర్మన్, మరి మానాల మోహన్ రెడ్డి గారు డీసీసీ ప్రెసిడెంట్ మరియు కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా నాయుడు నందాన్ గారు, మరి అదేవిధంగా మన రంగారెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పద్మశాలి సోదరులకు, ముఖ్యంగా ఈరోజు ఉన్న ఎన్నికై అధ్యక్షుడు నగరశాలి నగర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నటువంటి దత్తాత్రి గారికి, అదేవిధంగా చాటి ఉమేశ్వర్ గారికి, మోహన సాయి గారికి, మురళి గారికి, మరి రాజన్ గారికి, శ్రీనివాస్ గారికి, రాముల్ గారికి, సుభాష్ గారికి, రవి గారికి, శ్రీనివాస్ గారికి, కస్తూరి గంగాధర్ గారికి, ఇక్కడ వివిధ తరఫుల నుండి వచ్చినటువంటి నగర పద్మశాలి సోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నూతనంగా ఎన్నికబడినటువంటి ఈ కార్యవర్గానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. నిజంగానే పద్మశాలి సంఘం అంటే మరి మామూలుగా ఏదో రినామస్గా జరిగిపోతుంది, అంత సీరియస్నెస్ లేదనుకున్నాం. ఎన్నికలు జరిగేటప్పుడు చూస్తే మరి పార్లమెంట్ ఎన్నికలాగా, అసెంబ్లీ ఎన్నికలాగా కూడా జరిగింది. నిజంగా పద్మశాలి సోదరులందరూ కూడా నేను మరి మనకు ఉన్నటువంటి మన దత్తాత్రి గారి ప్యానెల్ అందరూ కూడా మొత్తం ప్యానెల్ గెలిపించినందుకు మీ పద్మశాలి సోదరులందరూ కూడా సంబంధించిన దత్తాత్రి గారి ప్యానెల్ మొత్తం కూడా గెలిపించినందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము. నిజంగా మనందరం కూడా యునైటెడ్గా ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన గైడెన్స్ అంతా కూడా మరి రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉన్నారు. మరి అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరగాలి, అందరూ కూడా సమానమైన అవకాశాలు రావాలి అని మరి మనం బీసీ కులగణన కూడా చేసుకున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారి 1931లో జరిగిందంటే మనం మొన్న తెలంగాణలో జరిగింది. ఇవాళ ఈ మోడల్ మన కర్ణాటకలో కూడా చేస్తా ఉన్నాం, ఇలా బిహార్లో చేస్తా ఉన్నాం, భారతదేశం కూడా కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో మన సంఖ్య ఎంత ఉన్నదనే కాకుండా మరి మన ఆర్థిక స్థితిగతులు ఏంటి, మన స్థితిగతులు ఏంటి, మన ఎడ్యుకేషన్ ఎంత వరకు ఉంది, మనకు ఉద్యోగంలో కానీ మరి రాజకీయంలో కానీ ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి మరి మనకంతా కావాలి. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, మరి ఏ విధంగా ఈ కులాలను మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇవాళ మనం పద్మశాలి కార్పొరేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అన్ని కులాల వారి కార్పొరేషన్ వేసుకోవడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన నిధి, ప్రత్యేకమైన మరి డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా తీసుకుంటున్నాం. ఇవాళ ఏ సంఘం అయినా ఏమవసరం ఉంటుంది, సంఘం అంటే బలహీనుని కాపాడడానికి మనం అందరం కూడా ఒక ఆర్గనైజేషన్ అయి ఒక సంఘం ఏర్పాటు చేసుకుని ఎవరికి కూడా అన్యాయం జరగద్దు, అన్యాయం జరగడానికి కాపాడుకోవడానికి సంఘం. కాబట్టి వాళ్ళు అందరూ కూడా యునైటెడ్ ఉండండి. తప్పకుండా రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నిక కానీ మా మిత్రుడు యువత రెడ్డి గారు ఏమంటారు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చి మనం గౌరవించుకున్నాం. ఇవాళ మరి ఈఎస్ఐ ఉన్న పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉంటుంది, దాంట్లో కూడా మెంబర్గా ఆయనకు 22 స్థానం కల్పించడం జరిగింది. నేను ఒకటే చెప్పాల్సిన మీకు అందరికీ కూడా ఇవాళ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా పద్మశాలీలకు మేము పెద్దపీట వేస్తాం. మరి మీరందరూ కూడా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు ముందుకు రండి. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మరి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మాత్రం పద్మశాలీలతో
చాలా మార్గాలలో అంటే చాలా డివిజన్లలో మీకు తప్పకుండా మీకు ముందుకు రండి, మీకు మంచి అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మన జీవితం కానీ మరి మన ఒక సామాజిక దృక్పథం కానీ ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా రాజకీయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి తప్పకుండా పద్మశాలీలకు వాళ్ళకి రావాల్సిన వాటా, వాళ్ళకి రావాల్సినటువంటి కోటా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇచ్చి తీర్థమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దీంట్లో ముఖ్యంగా మా మిత్రుడు, మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అమృతాపూర్ గంగాధర్ గారు ఈ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర వహించిండు. ఆయన చాలా దగ్గర నుండి కూడా వర్క్ చేసినటువంటి సందర్భం మా కాన్ఫరెన్స్ మాది జరిపించింది. మరి ఆయన చెప్తా ఉన్నాడు, సార్ కూడా ఒక జాగా కొనుక్కున్నది ఇక్కడ పాకలలో 2000 గజాలు ఉన్నది, దానికి మేము కళ్యాణ మండపం కట్టుకున్నాం, దానికి మా టీడీపీ నుండి ఫండ్ ఇవ్వని చెప్తే అది నా కాన్ఫరెన్స్ వస్తుంది. కాబట్టి నేను తప్పకుండా మీకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా పద్మశాలి సంఘాలందరూ కూడా, జిల్లా వాళ్ళందరూ కూడా, పట్టణమే కాదు జిల్లా స్వతంత్ర సంఘం కూడా మధ్యలో వచ్చి నన్ను కలిసి మాకు జిల్లా పద్మశాలి సంఘం కావాలి, మాకు ఒక స్థలం ఇవ్వండి, మేము అప్పుడు జీవనరెడ్డి గారి ఎన్నికలకు కూడా చెప్పడం జరిగింది. మీకు తప్పకుండా మీకు కావాల్సిన స్థలాన్ని మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ మన కూపన్పల్లిలో మరి ఉత్తమ తిరుమల దేవస్థానానికి దగ్గర మరి ఒక 1/2 ఎకర్ మీకు ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ కలెక్టర్ చెప్పడం జరిగింది. అది కూడా అది పేపర్స్ కూడా అన్ని కూడా మనము ఇవాళ మీకు అలాట్ చేయడానికి కావాల్సిన పేపర్ వర్క్ చేయడానికి CCIల దగ్గర కూడా వెళ్ళింది మన కలెక్టర్ గారి నుంచి. అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎందుకంటే ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి అది CCI లెవెల్ అవుతుంది, ఇక్కడ కలెక్టర్ లెవెల్ రాదు. అయితే ఆ పేపర్ వర్క్ కూడా అయితే ఆర్డీఓ గారు మొత్తం ప్లాన్ పంపించారు, కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ పెట్టి CCIలకు పంపించారు. నేను తప్పకుండా మేమందరం ఇక్కడ మరి మహేష్ కుమార్ గారు కానీ అనిల్ గారు కానీ వీళ్ళందరూ కూడా CCIలతో మాట్లాడి మీకు ల్యాండ్ ఇప్పించి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఒక మంచి కళ్యాణ జరుపుతామని మీకు చెప్పదలుచుకున్నాం. చాలా మంది రాజకీయ పార్టీలు చెప్తారు, మాటలు చెప్తారు, కానీ పని చేయరు. మాటలు చెప్పడం వేరు, పని చేయడం వేరు. నువ్వు మంచి వండి కొడగా తిరుగు 3 కూడా తిరిగి వండుకోవాలంటే అది మాట అయితే కానీ అది కడుపు నిండది. మనం కడుపు నిండడానికి, మన ఉద్యోగం రావడానికి, మన జీవితాలు బాగుపడడానికి ఏం చేయాలో చేస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి మీకు అందరూ కూడా నేను మరొకసారి చాలా టైం అయింది, మరి అందరూ ఆకలితో ఉన్నారు, మీరు భోజనం చేస్తా ఉన్నారు. అయినా కానీ మరి నేను ఇంత టైం కేటాయించి మరి ఇంత ఘనంగా మీ పట్టణ నగరానికి సంబంధించినటువంటి పద్మశాలి సంఘం మీటింగ్ను నిర్వహించినటువంటి నిర్వాహకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ లీడర్స్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. తప్పకుండా నేనుగా మరి కాంగ్రెస్ పార్టీగా మరి మీకు అందరూ కూడా గుడికి చూస్తాం, అండగా ఉండాలని సమాజానికి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవుస్తా ఉన్నాను. జై మార్గండేయ. నేను మీ పేరు చెప్పుకోండి. నగర పద్మశాలి సంఘం మీ పదవి చెప్పుకోండి. ఎన్నుకోబడి నా బాధ్యతలను నిజాయితీగా నిబద్ధతతో చట్టబద్ధంగా మరియు నా శ్రేయస్సు మేరకు నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. సంఘం యొక్క రూల్స్ మరియు రెగ్యులేషన్స్ పాటించి సంఘ సభ్యుల శ్రేయస్సు కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. ఎటువంటి భయం లేకుండా, పక్షపాతం లేకుండా నీతి న్యాయాన్ని అనుసరిస్తూ మీ పదవిని నిర్వహించదను. జై పద్మశాలి.
దాన్ని చేయడం జరిగింది. మరియు మాకు అక్కడ మాకు ఎక్కడ కూడా మా పద్మశాలకు నిజామాబాద్ యొక్క కళ్యాణ మండపం లేదు. కాబట్టి మీరందరూ దయచేసి మాకు 2,400 గజాల్లో ఖచ్చితంగా మాకు ఫండ్స్ ఇచ్చి అది కట్టిస్తారని మహేష్ అన్న గారికి మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా. మరియు ఇంకోటి మన బోడిగాంలో ఇక్కడ 2,100 గజాలకు మన భూపతి రెడ్డి గారు రిటర్నింగ్ కట్టడానికి 10 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా అయిన తర్వాత మాకు ఆ గణపం కూడా చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఇంకోటి మేము ఒక్కటి కోరేది ఏంటంటే మాకు 68 తర్పాలు ఉన్నాయి. దాంట్లో 51 తర్పాలు గత సంవత్సరం ద్వారా మేము కట్టుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకా 10-15 తర్పాలకు స్థలాలు కొనుక్కున్నారు రీసెంట్లీ. వాళ్ళకి లేదు టీడీపీ ఫండ్ కానీ లేక ఇతర ఏ ఫండ్ అయినా కానీ ఇచ్చి మాకు చేస్తారని మాకు నమ్మకం ఉంది. దయచేసి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇంకోటి మేము పద్మశాలీలము, మేము ఎడ్యుకేషన్లో కానీ మరియు వ్యాపారంలో కానీ అన్ని విధాల్లో మరి మా పిల్లలు కూడా ఇంటికి ఒక్కరు అమెరికాలో ఉన్నారు. ఆ విధంగా మేము అన్ని విధాల ముందుకు పోయినాము. కానీ రాజకీయంగా ఒకటి వెనుకబడినాం. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, రాజకీయంగా రావాలంటే మేము పద్మశాలలో ఐక్యంగా ఉన్నాము. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న నరహరి గారు ఓబీసీ పోరువాట పుస్తకాన్ని హైదరాబాద్ ఆవిష్కరించడం జరిగింది. దానికి మన మహేష్ అన్న గారు కానీ అనిల్ గారు కానీ వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుండి కూడా అంత ధైర్యంగా అతను చేసిందంటే పద్మశాలిలో కూడా ఇంత శక్తివంతులున్నాను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా పద్మశాలీలు కూడా అందరు ఐక్యబద్ధంగా ఉన్నారు. మేము కూడా ఇప్పుడు నేను కూడా గెలిచిన తర్వాత మా పద్మశాలకు ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లయితే క్లాసులు పెడతారో అదేవిధంగా రాజకీయ క్లాసులు పెట్టి మా వాళ్ళందరినీ చైతన్యం చేస్తాను. సభాముఖంగా అందరికీ మనం చేస్తున్నారు, తప్పకుండా చేస్తారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మాకు ప్రతి వాళ్ళు ఒక 10 కార్పొరేటర్ సీట్లు ఇవ్వాలని వేదిక మీద నా పెద్దలందరికీ నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఇస్తారని నాకు నమ్మకం కూడా ఉన్నది. మా యొక్క సంఖ్య పరంగా మాకు సీట్లు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవ్వాలి అన్న, మీరు ఇవ్వకపోతే మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా లేకపోతే మేము అసెంబ్లీ ముట్టడిస్తాము, ఏమన్నా చేస్తాం. మా పథకాలంతా ఐక్యం అవుతారు, అంత మంచిగున్నారు. కాబట్టి మీరు ఇస్తారని మాకు నమ్మకం ఉంది, ఇవ్వాలి. ఇంకోటి మా అనిల్ గారు 2,400 గజాలకు మన ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ మహేష్ అన్న గారి సహకారంతో ₹1 కోటి ఇప్పించి ఆ యొక్క మా సంఘాన్ని కట్టియాలని కళ్యాణ మండపాన్ని మాకు వరంగా ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను రాజకీయంగా వెళ్తున్నందుకు మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది. టైం ఎక్కువ లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నా. జై మార్కండేయ, జై పద్మశాలి అందరికీ. అదేవిధంగా ఏదైతే నా కళ్యాణ మండపం ఉందో భోజనంలో దాన్ని ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు. ఆయన కార్యవర్గంలో కూడా 65% బలహీన వర్గాలకే స్థానం కల్పించాడు పిసిసి కార్యవర్గంలో. మన 3 ఎమ్మెల్సీలను కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకే ఇచ్చాడు. మన 3 మంత్రులను చేసి నీకే చెప్తున్నా, సమర్థవంతమైన నాయకులను తయారు చేయి, కార్పొరేటర్లను తయారు చేయి. తప్పకుండా టికెట్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాము. ఇక్కడ మహేష్ అని ఉన్నాడు, భూపతి రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ మోడీ గారు కూడా జనసభలో కులసభ్యులు చేర్చమన్నది అర్థమైన విషయం. మిత్రులను అందరినీ మోడల్ చేస్తా ఉన్నారు. చాలా మంది మిత్రులు చెప్పారు. కులంలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు, కొంతమంది ఐఏఎస్ ఉన్నారు. కేవలం నారాయణ గారు ఐఏఎస్ గారు బుక్ ఎంత